వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్. తాను చదువుకున్న కళాశాల అన్ని హంగులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఉండాలని తన కలను నెరవేర్చుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించి అన్ని హంగులతో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఈ ప్రాంత విద్యార్థుల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సంవత్సర కాలంలోనే నూతన భవన నిర్మాణాన్ని చేస్తానని హామీ ఇచ్చి రేపు ఈ నెల 12న నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు లక్షటిపేట ప్రాంత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ఏ నాయకులు చేయని హామీని ఇంత త్వరగా పూర్తి చేయడం అభినందనీయమని లక్షటిపేట ప్రజలు పేర్కొంటున్నారు. పుట్టిన ఊరు, కన్న తల్లి, చదువులు నేర్పిన బడి, వీటి రుణం తీసుకోవాలని కలలు కనని వారు ఉండరు. అలాంటి అరుదైన అవకాశం కొందరికే దక్కుతుంది. తనకు విద్యా బుద్ధులు నేర్పి ఉన్నతికి కారణమైన ఈ పాఠశాల రుణాన్ని తీర్చుకునే అపురూప అవకాశం కలిగింది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు. గత కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాల, కళాశాలను పట్టించుకునే వారు లేక భవనాలు శిథిలావస్థకు చేరాయి. నిర్మించి 6 దశాబ్దాలు గడిచిపోవడంతో గదులు, స్లాబ్ పెచ్చులు, స్లాబ్ నుండి కురుస్తున్న లీకేజీలు కావడం ప్రమాదంగా మారింది. ఎన్నిసార్లు అభ్యర్థించినా తాత్కాలిక మరమ్మతులు చేయించడం మినహా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. దీంతో ప్రభుత్వ కళాశాల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సరైన వస్తువులు లేకపోవడంతో కళాశాల పాఠశాలకు విద్యార్థులు అటువైపు కూడా చూడకపోవడంతో సంఖ్య గణనీయంగా తప్పుకుంటూ వచ్చింది. 2023 డిసెంబర్లో పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన గదులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన జరగడంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా పాఠశాల భవనాన్ని పరిశీలించి బాధపడి 10 కోట్ల రూపాయల వ్యయంతో పాఠశాలకు 12 గదులు, కళాశాలకు 16 గదులు, మొత్తం 28 గదులతో 2 అంతస్తుల్లో కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో భవనాన్ని నిర్మాణం చేపట్టారు. 1 కోటి రూపాయలు వెచ్చించి విద్యార్థులకు ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆహ్లాదంగా ఉండేందుకు లక్షల రూపాయలతో మొక్కలు నాటించి పాఠశాల భవనానికి పచ్చదనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సిటీ డైలీ న్యూస్ తో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. చదువుకున్న బడి శిథిలం కావడం చూసి బాధ వేసిందని, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నెల వ్యవధిలోనే పాఠశాల గదులు అగ్నికి ఆహుతి కావడంతో ఎలాగైనా సంవత్సర కాలంలోనే దృఢ సంకల్పంతో విద్యార్థుల కోసం పాఠశాలతో పాటు జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా 10 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించానని తెలిపారు.
ఏడాది వ్యవధిలోనే కార్పొరేటర్ కు ధీటుగా భవనాల నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు, డిఈఓ, స్థానిక ఎంఈఓ, సంబంధిత అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి సమక్షంలో రేపు నూతన కళాశాల పాఠశాల నూతన నిర్మాణ భవనం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. తన రుణం తీర్చుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయంపై అభివృద్ధికి తన పదవి కాలంలో తాను చేసి నిరూపిస్తానని తెలిపారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఏది ఏమైనా ఈ ప్రాంత విద్యార్థుల కోసం సంవత్సర కాలంలోనే కార్పొరేట్ కళాశాల భవన నిర్మాణాన్ని చేపట్టిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.